మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. ఏంటి? అజయ్ లేడా? ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లో సిగరెట్ తాగొద్దని మేనేజ్ లేదా? నాకు కాఫీ తాగే ముందు సిగరెట్ తాగడం అలవాటు. కాఫీ సా ఇస్తాలే కానీ వెళ్ళి బాల్కనీలో తాగు. కాఫీ. నువ్వు కూడా సిగరెట్ తాగుతావు కదా? నీకెవరు చెప్పారు? ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. అజయ్ చెప్పాడా? వాడేగా నీ బాయ్ ఫ్రెండ్. అవును. సిగరెట్ తాగుతావా? ఇప్పుడు తాగను. మరి ఎప్పుడు తాగుతావు? ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతాను. సిగరెట్. వద్దు, నేను వెలిగించుకుంటా. మందుందా? ఇంట్లో మందు లేదు. తాగాలనుకుంటే వెళ్ళి తెచ్చుకొని తాగు. నువ్వు తాగుతావు అంట కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు తాక్కుండా ఉంటున్నారా? నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. నాకు అజయ్ తీసుకొస్తాడు. గుడ్ గర్ల్ ఫ్రెండ్. హలో, నువ్వు సిగరెట్ తాగమనంగానే తాగుతున్నానని చెప్పేసి మందు కూడా తాగుతా అనుకుంటున్నావా? చూద్దాం. రామ్, డిన్నర్ చేద్దురా. అజ్జు ఇంకా రాలే కదా, వచ్చాక కలిసి చేద్దాం. ఇప్పుడే కాల్ చేసిండు, వాడు రావడానికి లేట్ అవుతుందంట. సరే నువ్వు తిను, నేను తెచ్చిన మందుగా మిగిలింది అయిపోయాక వచ్చి తింటా. సరే. అవును,
అజ్జు రావడానికి టైం పడుతుంది కదా, మరి నీకు మందేలా? యా, బట్ పర్లేదు, నేను తింటూ ఉంటా, నువ్వు తాగేసి వచ్చాయి. మనీ ఉంటే ఇవ్వు, నేను పోయి తీసుకొస్తా. నో థ్యాంక్స్. హలో, 1000 రూపీస్. ఏం కావాలి? ఒక 500 ఏంటి ఇస్తావా? అంటే నా మందుడు అయిపోయింది, తెచ్చుకుంటా. ఫోన్పే నెంబర్ ఉందా? చెప్పు. 77 300. జల్దీ తీసుకురా, వైన్స్ మందు కావాలంతే కదా. నువ్వు వెళ్ళి గ్లాస్ తీసుకొని గుడ్లుంటే ఆమ్లెట్ వేసుకొని రెడీగా ఉండు, నేను తీసుకొస్తా. ఏంటి? అజయ్ లేడా? బయటికి వెళ్ళాడు. ఒక 500 ఇస్తావా? మందుకా? అవును. ఫోన్పే చేస్తా, వెళ్ళు. వద్దు, క్యాష్ ఇవ్వు. మళ్ళీ వెళ్ళాక ఫోన్పే పని చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే, ఆగిస్తా. తీసుకో. అవును, అజయ్ చెప్పొద్దాం. నువ్వు చెప్పమను, నేను చెప్పను. అవును, స్నానం చేసావా? చేయలే. ఏ? ఏం లేదు, స్నానం చేసేటప్పుడు టవల్ మర్చిపోతావు కదా, ఇచ్చేద్దామని. అంటే నువ్వు మా రొమాన్స్ కూడా చూస్తున్నావా? రొమాన్స్ చేసేటప్పుడు కొంచెం డోర్లు వేసుకోండి. అయినా నాకు టవల్ ఇవ్వడానికి నీ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు వెళ్ళి మంతా పో. ఇంకోటి, నువ్వు బ్యాగ్ నుంచి చాలా బాగుంటావు. థ్యాంక్స్. ఏంటి ఈ మధ్య కాఫీ షాప్కి తెగ వెళ్తున్నావు అంట కదా? అవును, అమ్మాయి బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? నువ్వు కొంచెం సన్నగా ఉంటావు కానీ మంచి సెక్సీగా ఉంటావు తెలుసా. థ్యాంక్స్. ఫ్రెండ్ లవర్ అయిపోయావు. లేకపోతే నాకు ఎకరం పొలం ఉంది, అది అమ్మి మరి నేను పడడం ఖర్చు పెట్టేవాడిని. నేను పడాలంటే నీ పొలం ఏం మాత్రం సరిపోదు. తెలుస్తుంది. ఏంటి మరి, కాఫీ షాప్ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? నీలాంటి దానికోసం పొలం అవ్వడం కంటే తను ప్రేమించడం చాలా బెటర్. పడిందా మరి? పడినట్టే. ఎప్పుడు పరిచయం చేస్తావు నాకు? చెయ్యను, చెయ్యకూడదు కూడా.
ఓకే కదా? అవును, నాకు తెలిసి అజయ్ కూర్లేం పొలాలు లేవు. మరి నువ్వెట్లా వాడ్డావు? చాలా స్టైల్గా ఉంటాడు కదా, అందుకే పడిపోయా. అలా అయితే నువ్వు ముందు నాకు పరిచయం అవ్వాల్సింది. వస్తుందిలే నీకు కూడా. వెయిటింగ్. ఆకలిస్తుంది, ఏమైనా చేయొచ్చు కదా? చికెన్ ఫ్రై తింటావా? ఈ పిల్ల వాయిస్ వినొచ్చా? అదే నువ్వు కూడా. బిజీగా ఉంటుంది. అబ్బో పర్లేదు, గర్ల్ ఫ్రెండ్ బాగానే అర్థం చేసుకుంటున్నావు. నేనంతే, ఎవరిని ఇబ్బంది పెట్టా, ఫ్రీడమ్ ఇచ్చేస్తా. గుడ్ క్వాలిటీ, నచ్చేస్తున్నావు. నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తా, ఫ్రై చేయి, కలిసి తిందాం. వెళ్ళు, మనీ ఫోన్పే చేస్తా. చెప్పాగా తగలొద్దని. నువ్వే కదా కావాలని వేసావు. అవును, ఈసారి కావాలనే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. తెలుసు, రోజు ఈ రోడ్లోనే వెళ్తూ వస్తూ ఉంటా, నాకు కూడా ఈ రూట్ తెలుసు. అవును, ఎక్కడ దింపాలి? ఇంకా 5 స్పీడ్ బ్రేకర్స్ దాటాలి. బాయ్. ఏంటి, బ్యూటీ పార్లరా? అవును. ఈ సెక్సీ బ్యూటీకి రహస్యం ఇక్కడ ఉందన్నమాట. నేను ముందు నుండి అందంగానే ఉంటా, అయినా ఇది నాదే. సరే అయితే బాయ్. ఎక్కడికి? పైకి పదా, వర్క్ అయినాక ఇద్దరు కలిసి వెళ్దాం. వద్దు, పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడ ఉంటా. అయిపోయాక ఫోన్ చేయి, పికప్ తీసుకుంటా. సరే బాయ్. హలో. హలో, నా వర్క్ అయిపోయింది, వస్తావా? ఫ్రీగా కాఫీ దొరికింది, తాగేసి వస్తా. సరే. హలో. హలో, కిందన్నా? సరే వస్తున్నా. ఇలా కాదు, అటోకాలు ఇటోకాలు వేసుకుని కూర్చో. అంత లేదక్కడ, ఇలానే కూర్చుంటా. పోనీ. అయితే వేరే బైక్ బుక్ చేసుకొని పో. బలుపురా నీకు. కొంచెం వెనక్కి కూర్చో, తగులుతాయి. డ్రామాలు చేయకు. రామాత్రం దానికి అటొక్కలు ఇటొక్కలు వేసి కూర్చోవడం ఎందుకు? చెప్పా కదా తగలకుండా కూర్చోమని.
హలో. కస్టమర్ డ్రాప్ చేయడానికి వచ్చా, పక్కన నీ షాప్ కనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అబద్ధం కూడా అమ్మాయిలాగా ఎంత అందంగా మాట్లాడుతున్నావురా. దీంట్లో అబద్ధమే ఉంది. ఎందుకు లేదు, పక్కన కేఫ్లో ఉన్న అమ్మాయిని చూడడానికి వచ్చుంటావు. పని అయిపోయింది, ఇప్పుడు నాతో మాట్లాడడానికి వచ్చావు. అలా ఏం లేదులే కానీ ఈవినింగ్ అయింది కదా, డ్రాప్ చేద్దామని. ఎందుకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికా? ఫస్ట్ కిందికి రా. వస్తా కానీ నీ బండి అయితే ఎక్కను. బ్రో అయిపోయింది, 500 కౌంటర్లు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏంటి ఇంకా నీ పని అవ్వలేదా? ఏ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికా? అలా ఏం కాదు, నువ్వు వస్తుంటే నేను తీసుకెళ్తా, లేదా వేరే కస్టమర్ ఉన్నాడు వాడిని ఎక్కించుకెళ్తా. ఏంటి కాఫీ షాప్లో అమ్మాయి ఈరోజు రాలేదా? నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు దాని గురించి మాట్లాడతావేంటి? నేను నా బైక్ ఎక్కించుకోవాలని ఉంది, వస్తావా రావా? ఎక్కను. సరే అయితే. హలో. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర టచ్ అవ్వచ్చా? స్పీడ్గానే వెళ్తావు కదా. నువ్వెంత స్పీడ్ వెళ్దామంటే అంత స్పీడ్ వెళ్దాం. సరే అయితే వెళ్ళి బండి స్టార్ట్ చేయి. వెనకాల సీట్ మీద ఏదో దుమ్మున్నట్టుంది, క్లీన్ చేయి, వచ్చి ఎక్కుతాను. బా డిస్టర్బ్ చేయక జే. వెళ్ళి బ్రష్ చేసుకో, ఒక్క 5 మినిట్స్ కాఫీ పెడతా. బ్యాగ్ నుంచి ఎంత బాగున్నావు తెలుసా? తెలుసు. మొత్తం జీరో సైజ్ అయిపోయినావు. డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా జే. చేస్తా. అయినా నాకన్నా ముందు లేచావేంటే? ప్రతిరోజు నేనే కదా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుని లేపేవాడిని. నువ్వు నిద్రలో ఉన్నావు, నేను లెగంగానే నిన్ను హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని లేచా. అయితే ఇప్పుడు ఇవ్వు ముద్దు. నాకు సెలూన్కి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ పెడతా. నేను వెళ్ళా. వెళ్ళవా? వెళ్ళా. వెళ్ళవా? వెళ్ళవా? ముద్దు వెళ్ళవా? వద్దు, వెళ్ళవా? వద్దంటున్నానా? వెళ్ళవా? తొందరగా బయటికి రారో, కాఫీ ఇచ్చేసి సలూన్కి వెళ్ళాలి. నేను రాను. నువ్వెలా రావో నేను చూస్తాను. కాఫీ. థ్యాంక్ యూ.
అవును, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నావు? ఆఫీస్ హలో, హైదరాబాద్కి వచ్చారా? అవునా, అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఎవరు ఫోన్లో? అదే చెప్పా కదా మా ఫ్రెండ్ ఊరి నుంచి వస్తున్నాడని. బాగానే ఉంటున్నాం కదా, మన లైఫ్లోకి ఇంకొక పర్సన్ అవసరమా? వాడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదే, కొన్ని రోజులే. వాడు జాబ్ చూసుకొని తర్వాత వెళ్ళిపోతాడు. ఏమోలే. చెప్పు బేబీ. నేను రావడం లేట్ అవుతుంది, నువ్వు డిన్నర్ చేసి పడుకో. అదేంట్రా? కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, నేను వచ్చేస్తాలే. హ్మ్. సరే అయితే. సారీ, బాగా లేట్ అయిపోయింది. సర్లేరా. డిన్నర్ చేస్తావా? పెట్టనా? నోరే, ఐ ఏట్ ఎట్ మై ఆఫీస్. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటి లేట్గా వచ్చానని కోపమా? లేదు, బయట తినేసి వచ్చావని కోపం. నేను నీ కోసం చికెన్ ఫ్రై చేస్తా తెలుసా? అవునా, సారీ. ముద్దు పెట్టి చెప్పు. ఫ్రెష్ అయ్యి వస్తా కదా. పర్లేదు, నువ్వు నా దగ్గరే కదా పడుకునేది, ఇలానే పెట్టు. సరే అయితే పద, ఆ బెడ్ మీద ముద్దాడుకుంటూ రొమాన్స్ చేస్తూ పడుకుందాం. లేదు, ఫస్ట్ ఇక్కడే పెట్టు. మందు తాగావా? అవును. అయినా మన ఇంట్లో ఈ బ్రాండ్ లేదు కదా. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు తెచ్చి ఇచ్చాడు కదా. వాడా? ఇంతకీ వాడు తిన్నాడా? ఎందుకు తినలే? పంది తిన్నాడు, తిని పండుకున్నాడు. చూసావా, గురికి ఇక్కడ దాకా వినబడుతుంది. వద్దంటే తెచ్చిపెట్టినావు. వాడి వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందా? చాలా. బట్ నీ ఫ్రెండ్ కదా, పర్లేదులే. ఇప్పుడు ఈ మూడ్లో వాడి గురించి ఎందుకులే గాని దా. అజ్జు, హా, టవలియవా? టవల్ తీసుకెళ్ళలేదా? మర్చిపోయాలే కానీ ఇవ్వు. అరే అలాగే వచ్చే, నేనే కదా. చంపుతా, ఇవ్వు. అరే దాంట్లో ఏముందే, నేనే కదా ఉంది. ఇలా చూడ్డం వేరు. ఇప్పుడేముందే నీలో కొత్తగా చూడ్డానికి? అరే నీ అబ్బా, టవల్ ఇవ్వు. ఓ ఇస్తున్నా, బూతులు స్టార్ట్ చేయకమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ ఏంట్రా? ముద్దు పెట్టు. బయటకు వచ్చి పెడతాలే. ఇప్పుడే పెట్టు. సరేదా. వదులు. నేను కూడా స్నానం చేస్తా. నేను బయటకు వచ్చాక నువ్వు వచ్చి చెయ్యి. లేదు, ఇప్పుడే చేస్తా. అది కూడా నువ్వే చేపియాలి. సిగ్గులేదారా నీకు? అస్సలు లేదు. సరే చేపిస్తా. లోపలికి వచ్చాక ఎదవేషాలు అయ్యొద్దు. ఓకే. అయినా ఊరి నుంచి వచ్చాక నువ్వు చాలా మారిపోయావురా. నీకెందుకు అలా అనిపించింది? అయినా నువ్వు చాలా రొమాంటిక్ కదరా. ఊర్లో అందరూ నువ్వు సెక్స్ లేకుండా ఉండలేవు అంటారు, కానీ ఇక్కడికి వచ్చాక బాగానే ఉంటున్నావు కదరా. ఎవరు చెప్పారురా?
సెక్స్ లేకుండా ఉంటున్నాను, రోజు అవుతూనే ఉంది. ఇక్కడెవరితో సెక్స్ చేస్తున్నావురా? ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన రవి, నువ్వు ఒక్కడే అనుకుంటా, నీలాగా చాలా మంది వచ్చారు. వచ్చేటప్పుడు ఏ కొంపలు ఎక్కడ ఉన్నాయో అన్నీ తెలుసుకొని వచ్చా. నువ్వు మహానుభావుడురా బాబు. అయినా నేను సెక్స్ లేకుండా ఉంటాను ఎలా అనుకున్నావురా? అయినా నీకు పాపం తగులుతుందిరా. ఏ నిన్ను తీసుకెళ్ళలేదనా? అయినా హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను అలా ఎవరితో తప్ప ఎవరితో పడుకోలేదు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కొంపలు ఎలా ఉంటాయి ఇప్పుడు దాకా చూడలేదు. నన్ను తీసుకెళ్తావారా? సరే రేపు వెళ్దాం. థ్యాంక్స్ రా బాబు. హలో, ఏంటి మీకు నా మాటలు వినిపిస్తలేదా? ఓయ్ నువ్వేంటే కిందికొచ్చావు? పైనుండి పిలుస్తున్న లంచ్ రెడీ అయింది, తిందాం రాండి అని. అసలు వినబట్టం లేదా మీకు? అయ్యో సారీ, వినపడలేదు. పా తిందాం. సరే, నాకు ఒక సిగరెట్ ఇవ్వండి. తనకంటూ సిగరెట్ ఇరా. మీ ఇద్దరు తాగుతుండండి, నేను వాష్రూమ్ పోతా. ఏంటి మామిడితో ఏదో డీప్గా మాట్లాడుతున్నావు? రోజు నీతో పడుకొని బోర్ కొడుతుందంట, వేరే అమ్మాయి కావాలంట. అందుకే ఒక ఆంటీ ఉంటే తీసుకెళ్తాను. అయినా ఇక్కడ ఎవ్వడు పత్తిత్తు కాదు, అందరూ ఎదవలే. బియ్యం నాకంటే పెద్దదవా. నాటకాలు దింగకు, అర్థమైందా? తిందాంరా.